లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. రీసెంట్గా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక రేవ్ పార్టీ సో చాలా ట్విస్టులు నెలకొన్నాయి. రోజు రోజుకు ట్విస్ట్ వస్తూ ఉంది. అక్కడ మన ఏపీకి సంబంధించిన, మీ జిల్లాకి సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, అలాగే తాండూరు ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ బ్రదరు రితీష్ రెడ్డి, ఇంకా రాజస్థాన్ ఎక్స్ఎమ్మెల్యే అని అంటున్నారు కానీ ఎంతవరకు తెలియదు, వ్యాపారవేత్త నిమిత్ శర్మ, ఇంకెవరో ప్రియాంక రెడ్డి, మొత్తం మీద అటు ఇటుగా 11 మంది అయితే ఉన్నారు అన్నట్లుగా వార్తలు, పోలీసులు కూడా చెప్తుంది. అదే విచిత్రం ఏంటంటే ఆ పార్టీ సంగతి ఏమో కానీ ఈగల్ టీం అక్కడికి వెళ్తే వాళ్ళ మీద ఫైరింగ్. సో వెరసి కట్ చేస్తే అందులో కొంతమందికి పాజిటివ్ వచ్చింది, కొంతమందికి రాలేదు, అసలు కొంతమంది తీసుకోలేదని, కొంతమందికి బెయిల్ వచ్చినాయి, స్టేషన్ బెయిల్స్, ఇంకొంతమందికి ఏమో రిమాండ్లో ఉన్నారు. సో అసలు ఏంటి ఈ కథ? అసలు అక్కడ మీటింగ్కి ఏంటంటారు రీజను? అక్కడ అసలు మామూలుగానే ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ అనగానే కొన్ని ఇష్యూస్ గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ ఉంది. సో మీ విశ్లేషణ ఏంటి దానిపైన? యాక్చువల్గా మీరు దీన్ని అడగాల్సింది ఆర్నాబ్ గోస్వామి గారిని అడగాలి. అదేంటి? ఆయన ఈ విషయంలో ఆయనే ఆరోపణ చేసి ఆయనే విచారణాధికారిగా ఉండి, ఆయనే దీని మీద కోర్టులో ప్రజెంట్ చేసి అడ్వకేట్గా ఉండి, ఆయనే నిర్మాతగా అంటే జడ్జిగా ఉండి, ఆయనే ఉరిశిక్ష చేసి అమలు చేయడానికి ఆయనే తలారి కింద పోషణ ఆయన కూడా వెళ్ళిపోయి ఆ పేక బిగించేసి ఆ చనిపోయిన తర్వాత ఉరిశిక్ష రద్దు చేయాలని కూడా ఆయన చర్చి పెట్టే అవకాశం ఉంది. ఈ జర్నలిస్టులు చాలామంది సమర్థులండి. నేను అలాగే శోధించలేను, ఎలా జరిగిందో నాకు అసలు ఆ దిక్కుమాలిన కానీ మీరు అందరినీ ఎలా జరిగిందంటే లోపల మనం విశ్లేషణ సార్ ఒకటి మీరు రైట్ పాయింట్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ పబ్లిక్ మీరు అడిగింది టు ఎన్లైటన్ దెమ్. ఆ విషయంలో ఎలా జరిగిందో ఎవరికి తెలియదండి. కానీ మన బయట కనపడింది, బయట ఫైరింగ్ ఏళ్ల మీద కాకపోయినా పైకి ఫైరింగ్ చేస్తున్న పట్టుకుని అన్ని ఇచ్చారు. రైట్. దాంట్లో ఇష్యూ ఏంటంటే దాంట్లో రోహిత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఇంక్లూడింగ్ వీళ్ళు చేసిన దానివల్ల వీళ్ళు సంతోష్ గారు ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఫర్ టోటల్ బీజేపీ ఇన్ ఇండియా ఆ రోజుల్లో, ఇంక్లూడింగ్ సంధానకర్త RSS బీజేపీ కూడా అంటారు. అలాంటి పవర్ఫుల్ ఆయన మీద కూడా కేసీఆర్ గారు అరెస్ట్ చేయండి అనే స్టేషన్కి వెళ్ళేటప్పుడు షేక్ అయిపోయింది మోడీ గారు. సార్ వెంటనే కవిత గారిని ఎందుకు ఊరుకుంటారు, కేటీఆర్ గారు కూడా ఊరుకునేవారు కాదేమో అసలు చెప్తున్నాను. అది సరే ఏదైనా కానీ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఆ రోహిత్ రెడ్డి గారు వాళ్ళ మిగతా వాళ్ళ మీద చేసిన దాని మీద కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా వ్యతిరేకంగానే ఉంటారు. అలా అని చెప్పి ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి. సరే మిగతా వాళ్ళ సంగతి మీరు శర్మ గారు వాళ్ళ మిగతా వాళ్ళని చెప్పారు పక్కన పెట్టి. ఇవాళ మన రెండో ఇష్యూ ఏంటంటే పుట్ట మహేష్ గారు ఈజ్ ఫ్రమ్ కడప నుంచి వచ్చి, ఇద్దరు వ్యక్తులు కడప నుంచి వచ్చి అమాయకమైన అనకాపల్లి లో సీఎం రమేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లా 15-16 సీట్లు ఉంది, అందరికి ఒకే వాళ్ళకి వరద గోదావరి ఇచ్చేవారు, నెత్తి మీద టోపీ పెట్టించుకునేవారు. అంటే మిగతా అందరి జిల్లాల్లో కూడా అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువ. ఇక్కడికేమో మహేష్ యాదవ్ గారు సీటు డబ్బులతో కొనుక్కున్నారు అనేది నిజమా కాదా చిన్నపిల్ల అనేది చెప్తారు. ఆయన అక్కడ ప్రజాసేవ చేయలేదు, సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు, డబ్బులు సీట్లతో కొనుక్కున్నారనే వాళ్ళు చెప్తున్నారు. టాక్ ఏంటి, టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద విలేజ్ ప్రజలందరికీ తెలుసండి. ఆయన చెడు అభిప్రాయం ఆయన మీద ఎవరు లేదు, నాకు కూడా ఉండాల్సిన మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కూడా నాకు లేదు. కానీ సరే ఏదో ఆయన నెగ్గారు, అంత బాగానే సంబంధం లేదని అత్యంత పెద్ద వ్యాపారవేత్త, వేలాది కోట్ల 4,500 కోట్లు 9,000 కోట్ల ఆస్తి అనుకుంటా ఫర్ చేయడం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక డిస్టిలరీని నడిపారని, ఆ డిస్టిలరీలో మద్యం దాంట్లో కూడా సంబంధం ఉందని ఇంతకుముందే కూడా వీళ్ళు ఏదైనా చేసిన ఆరోపణలు చేసుకోండి, ఆరోపణ నిర్ధారణ లేపుతామని చెప్పండి. కానీ అత్యంత సంపన్నులు, ఇవాళ హైలీ పొలిటికలీ కనెక్టెడ్. ఎలాగంటే ఆయన పుట్ట సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ గారి స్వయన కుమారుడు, యనమల రామకృష్ణుడి గారికి సుధాకర్ యాదవ్ గారి వియ్యంకుడు, యనమల రామకృష్ణ గారి అమ్మాయి తునిలో ఎమ్మెల్యే. యనమల రామకృష్ణ గారు ప్రభుత్వం అపోజిషన్ ఉన్నా సరే క్యాబినెట్ హోదాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు అంటే శాసన మండలిలో
క్యాబినెట్ హోదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా క్యాబినెట్ హోదా అనిపించారు దాదాపుగా, ఎక్సెప్ట్ సమ్ టైమ్ ఆయన. ఇక సుధాకర్ యాదవ్ గారు ఇంకో వియ్యంకుడు గారు, మా సోదరుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదే గుడ్ ఒపీనియన్. నాకు ఆయన మీద చాలా మంచి ఒపీనియన్. దమ్మున్నాడు, కమ్ వాట్ ఎవర్ అంటే పార్టీ అయితే రాజకీయాలు అవసరం లేదు. ఐ నో హిమ్ పర్సనల్ అంటే ఆ రోజు ఆంధ్ర వాళ్ళ మీద ఒక మాట, రాష్ట్ర హక్కుల కోసం లేదా తెలంగాణ గురించి మాట్లాడవచ్చు, కోస్తా రాయలసీమ మీద మాట అనకుండా ఆయన సమైక్యవాదానికి కట్టుబడినా ఉండటం వేరు. మాట అంటే ఊరుకోండి, మీరు చేసుకోండి, తిడతాం ఎందుకు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఐఎమ్ హ్యావింగ్. ఇప్పుడు బీజేపీలో కూడా రాజేశ్వర గారు, బండా దత్తాత్రేయ గారు సచ్ నోబుల్ జెంటిల్మెన్స్ అన్ని పార్టీలు ఉండొచ్చు. అందువల్ల మీరు నాకు అనవసరం. అందుకని ఆయన సోదరుడు యాదవ్ మాకు శ్రీనివాస్ గారు ఏదైతే ఉన్నారో డెఫినెట్గా నేను వాళ్ళందరికీ హైలీ కనెక్టెడ్. అవును. ఇవాళ దీంట్లో ఇంకో కోణం ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారి కనెక్షన్ ఉంది, రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, మనిషి దొరికారు, ఇరికి ఇచ్చారనే వాదన కొంతమంది చేస్తాం బీఆర్సీ. ట్రూత్ ఇస్ డిఫరెంట్. పోలీస్ శాఖలో నేను చాలా మంది తెలుసండి, పోలీసుల తరఫున కేసులు కూడా వేసి ఆ రోజు వాళ్ళకి మద్దతుగా చాలా హైకోర్టులో మీకు తెలుసండి, సచ్ ఏ గుడ్ ప్రొఫెషన్ ఇది. అందులో వచ్చిన 99% మంది అండి నిజాయితీగా, నిబద్ధతగా, నిజంగా మీరు కూడా ఏ డిఎస్పీ ర్యాంక్ వస్తే ఎంత కసి ఉండేది మీలో, మనం సమాధానం చేయాలనే వాళ్ళు వస్తారు. ఈ దిక్కుమాల రాజకీయ వ్యవస్థ అత్యధికం వాళ్ళ బాసులను పాడు చేసిన తర్వాత వీళ్ళ మీదకి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో వస్తారు. కానీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎలాంటి నీచ నికృష్టమైన ఈ డ్రగ్స్ వ్యవస్థకి లేదంటే దీంట్లో మాత్రం 99% ఎవరో కాంప్రమైజ్ అవ్వరండి. వాళ్ళ జీవితాలు, పిల్లల జీవితాలు పాడైపోతాయని వాళ్ళకి బాధ ఉండదా? అలాగే నిజాయితీగా ఉండి మిగతా వాళ్ళు నిచ్చికచ్చిగా ఉండే తిక్క వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వీ కెనాట్ ట్రేడ్ అలిగేషన్స్ ఈజీలీ ఆన్ ఆఫీసర్స్. లోపాలు ఉండొచ్చు, సచ్చే కలేజ్ ఆ దమ్ము ఉన్నాడు, ఆఫీసర్స్ ఉన్నారు, బట్ సాల్యూట్ చేయాల్సిన పొలిటికల్ సిస్టమ్ వల్ల అవుతుంది. ఇవాళ ఈ విషయంలో సుధాకర్ యాదవ్ గారి విషయంలో రోజు 5 వచ్చారు, ఒకళ్ళకి ఈయనకి దాంట్లో నెగిటివ్ వచ్చింది సుసు టెస్ట్లో అని చెప్పి, యూరిన్ టెస్ట్లో అన్నారు. వెంటనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆయన పాపం ఆయన సీజన్ పొలిటీషియన్ కాదు, ఇచ్చిన వెంటనే పోలీసు ఏదో జరిగింది అంటారు దేశారో, లేకపోతే నిజంగా ఆయన తీసుకోలేదో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడతాను. అనవసరంగా ఆయన మీద తిట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఓకే బ్యాచ్ తిట్టడం మొదలెట్టింది, ఒకళ్ళు సపోర్ట్ చేయాలో తెలియకుండా ఒకళ్ళు ఉన్నారు. అందుకని తర్వాత బ్లడ్ శాంపుల్ పంపించారని చెప్పి, దాంట్లో బ్లడ్ శాంపుల్ వచ్చిందని పోలీస్ అధికారి డైరెక్ట్గా ఈ టీవీలో ఇచ్చింది, నేను చూశాను. అధికారిగా ఒక ఇంపార్టెంట్ బాధ్యత కలిగే అధికారి కూడా ఇచ్చారు. ఐ గాన్ త్రూ దట్. కానీ అసలు ఆయన దగ్గర బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయలేదంట కదా. అదే తర్వాత మళ్ళీ 3వ రోజు మా దగ్గర శాంపుల్ కలెక్ట్ చేయలేదు అని నేనే నా బ్లడ్ శాంపుల్ ఇచ్చాను, ప్రైవేట్ ల్యాబ్స్లో ఇచ్చాను. ప్రైవేట్ ల్యాబ్స్ డిఫరెంట్ ఇష్యూ. సరే, ఒకటి ఏదైనా అది న్యాయ విచారణ సంస్థ. ఆయన ఇవ్వడం సంగతి తర్వాత మరి పోలీస్ ఆఫీసర్ ఎలా చెప్పారండి? పోలీస్ ఆఫీసర్ ఎలా చెప్పారు, పత్రికలు ఎలా వచ్చింది, ఇలాంటి దుర్మార్గం పుంకాన రాశారు. నేను కూడా తర్వాత 3వ రోజు తెలిసింది, నేను నిన్న మొన్న తెలిసింది, పోలీస్ అధికారులు చెప్పింది, బయట చెప్పింది నమ్ముతాం కదా సాధారణంగా. ఖచ్చితంగా నమ్మాలి, మరి మేమే మాట్లాడతాం. అవును, అంతే కదండి. మాట్లాడినా నేను దుర్మార్గం మాట్లాడేది. ఇవాళ కొత్తది చేస్తున్నారు. నిజ నిజాలు విచారణ సంస్థలో న్యాయస్థానాలు తెలిస్తే దానికి వదిలిపెడతాం, అంతకుమించి. కానీ అంతకుమించి నేను సమస్య చెప్తాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, మీ గుండె లోతుల్లోంచి మీకు పిల్లలు ఉన్నారు లేదా మనవలు ఉంటారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి, నిజామాబాద్ నుంచి కర్నూలు వరకు మీరు చూసుకోండి, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారంట. వాళ్ళు పాలకులు వస్తే 24 గంటల తుదముట్టి చేస్తాం గంజాయి అంటారు, ఇచ్చలవిడిగా సాగుతుంటే నేను అడుగుతాను, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ దీస్ రూలర్స్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, కేసీఆర్ గారా, లేదా రేవంత్ రెడ్డి గారా, లేదా ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న ఇక్కడ కేటీఆర్ గారా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరన్నా కానండి, లేదా కళ్యాణ్ బాబు గారు. నేను అడుగుతాను వీళ్ళందరూ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎస్, మేకింగ్ అన్ అలిగేషన్ ఆన్ యూ. మీ ఒక్కొక్క పార్టీకి లక్షల మంది సభ్యులు ఉన్నారు. నేను 30 లక్షల మంది ఉన్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీ, వాళ్ళకైతే 30 లక్షల మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారండి. కరడు కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శాఖలు ఉన్నాయి. ధర్మం కోసం నిలబడే ఒక కావచ్చేసే సంస్థలు కూడా, అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. మిగతా రాజకీయాల పక్కన పెడితే మంచి సంస్థ. ఎస్, వాళ్ళు రామకృష్ణ మిషన్
1977 దిశ తుఫాన్లో చేసిన సర్వీస్ మేము ఎలా మర్చిపోతాం? నా జిల్లా కాపాయినా నేను అలాంటి వాటిలో శ్లాఘిస్తాను ఆ సంస్థని. రైట్. ఇన్ని ఉంటే తెలుగుదేశానికి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్కి ఇందిరాగాంధీ సేవకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఇచ్చి రక్తదానం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కళ్యాణ్ బాబు గారికి అయితే చూసిరామంటే అసలు కాల్చి వచ్చే బ్యాచ్ ఉన్నారు, ఆంజనేయ స్వామి లాగా. చెప్తున్నానండి. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళందరూ నేను సారీ పదం వాడినందుకు, ఈ రాజకీయ నాయకులు గాడిలు కాస్తున్నారంటే ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ బాధాతప్తతో అడుగుతున్నాను, పెంచలే గారిని దృష్టిలో పెట్టి అడుగుతున్నాను, మీ మీడియాలను అడుగుతున్నాను. ఇప్పుడు రకుల్ పి సింగ్ గారి ఇష్యూ, లేకపోతే ఇంకెవరు సినిమా యాక్టర్ ఇష్యూ రాగానే మొత్తం ఛానల్స్ అన్నీ నిండిపోయి, ఇవాళ మహేష్ గారు వచ్చినప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం వరకు చర్చలు పెడుతున్నారు. సంతోషం. నేను అడుగుతున్నాను, దీంట్లో 1000వ వంతు పెంచిలే అనే వ్యక్తి చనిపోయినప్పుడు పెట్టారండి? నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ దేశంలో అవార్డు భారతరత్న ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అర్హులు లాంటి వాళ్ళు ఇవాళ ఆ పెంచిలే అనే దళితులు అనేది పక్కన పెట్టండి. నేను మనిషిగా మనిషి పక్కన పెట్టినంటే అది ఒక కోణం ఎందుకు తీసుకొచ్చి కాదు, ఒక మహోన్నత మనిషిగా నేను మాట్లాడుతున్నాను. అలాంటి ఆయన ఒక కళాకారుడు, నాట్యమండలి కళాకారుడు, వందల పాఠశాలకి మిగతా చోట్లకి వెళ్ళి పిల్లల్ని, కౌమార దశలోని పిల్లలు ఇలాంటి చోట్లకి వెళ్ళొద్దు, ఇలాంటి డ్రగ్స్ ప్రమాదకారి అని చెప్పి ప్రచారం చేసి ఎంతో వేలాది మందిని ఆయన సన్మార్గంలోకి, చాలామంది ఉంటారు లేని వాళ్ళు మార్గంలో పెట్టడానికి జీవితం పణంగా పెడితే ఒక డ్రగ్ మాఫియా, అందులో లేడీ డ్రగ్ మాఫియా డాన్ అంట, వాళ్ళు వచ్చి అతను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తా ఉంటే పట్టపగలం నడి రోడ్లో కత్తులతో పొడిచి చంపేస్తే రక్తం పిల్లాడి మీద పడితే 10 ఏళ్ళ పిల్లాడి మీద ఇవాళ ఈ సమాజం ఎందుకు స్పందించలేదు? ఈ మహేష్ గారి మీద ఇంకొకళ్ళ మీద నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మహేష్ గారు, డిస్పైట్ దట్ నేను అడుగుతున్నాను, న్యాయ ప్రకారం డబ్బులు ఉంటే, పదవులు ఉంటే, అంటే డబ్బు 1000 కోట్ల డబ్బులు ఉంటే, పదవులు ఉంటే, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, లేదా పార్టీ ఎఫిలియేషన్ ఉంటే, వాళ్ళని నమ్మి మాత్రం దాన్ని పెట్టుకుని మాత్రం మీరు విచారణ వెనక్కి చేయొద్దు. న్యాయబద్ధంగా విచారణ చేసి కఠినంగా శిక్షించండి, తప్పు ఉంటే. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్, కఠినంగా శిక్షించమంట ఎవరైనా సరే, ఎవరైనా సరే అందులో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ హిమ్. అందుకని ఐఎమ్ నాట్ సపోర్టింగ్. కానీ నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు దీనిపైన పెట్టిన దృష్టిలో పెంచలే గారిని చంపేస్తే ఎంతమంది చర్చలు జరిగినాయండి. ఇవాళ భయపడిపోయి భయవిహలు అయిపోతున్నారు ఇవాళ చేయాలంటే. ఆయన ఇంతే కాకుండా ఎంతో గంజాయిని కూడా పట్టించారంట మిగతా. అలాంటి వ్యక్తిని చంపేస్తే ఏం జరిగిందండి? స్థానిక ఎమ్మెల్యే పాపం వెళ్ళి ఏదో ఇవ్వటం తప్పితే ఇవాళ సరే ఆయన మీద వచ్చిన ఐ డోంట్ వాంట్ సే నెగిటివ్ ఎనీథింగ్ కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రాష్ట్రంలో అక్రమ సంబంధాలు అనే దాని మీద వచ్చి కొట్టుకుని చచ్చిపోయారు కొంతమంది. దాంట్లో మతాలు, కులాలు వచ్చేస్తాయి. పాపం అన్యాయంగా ఆయన చనిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తుంది, నిధులు ఇస్తుంది, సరే అది ఓకే, అది పర్సనల్ ఇష్యూ అయినా సరే పాపం అన్యాయంగా చనిపోయారు. పెంచిలే గారికి ఏం చేశారండి? ఒక పెంచిలే అవార్డు పెట్టి స్కూల్స్లో పెట్టాలి కదా. వాడు రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన. నా రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన వ్యక్తి. దేశంలో ఆర్మీ జవాన్, నేను కంపేర్ చెప్పాను, ఆర్మీ జవాన్ ఎలాంటి పోరాటం చేశాడో, సమాజంలో ఎంతటి ఉడతా పంజాబ్ సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తుందంటే వాళ్ళ ఆ దిక్కుమాల నికృష్టమైన రోగనాశనం పాకిస్తాన్ వాళ్ళు పంపిస్తున్నారు. మిగతా దుర్మార్గం ఎంత మీకు మీరు ఎప్పుడు వెళ్ళారా పంజాబ్? ఎప్పుడు వెళ్ళాను. చండీగఢ్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో బాబాయ్ చెప్పిన దశాబ్దాల క్రితం వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, అమృత్సర్ కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏ సర్దార్జీ కూడా అక్కడ అడుక్కునేవాడు కనపడతాడండి? కనపడ్డు. మీరు వెళ్ళండి పోనీ, ఇక్కడ మీరు ఎక్కడ చూసారు పోనీ? హైదరాబాద్ చూడరు, కష్టపడి పని చేస్తారు. నేను దాంట్లో మైనస్ పాయింట్స్ ఉంటే ఉన్నాం, ప్లస్ పాయింట్స్ మనం తీసుకుని శాలరీ కొట్టాల్సింది. అలాంటి వాళ్ళలో సహా మిగతా మతాలు సహా యువత వాళ్ళకి వెళ్ళిపోతున్నారంటే సరైన కంట్రోల్ చేయలేకపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్ సనాతనవాది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కళ్యాణ్ గారు దగ్గుతున్నారు. తర్వాత ఏమో అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ నేను అడుగుతా ఉన్నాను, మీ కార్యకర్త ఇది హై టైం వచ్చేసింది. రోజు పొద్దున్న ఒకళ్ళని తిట్టుకుంటాం, బుద్ధులు ఆయన తర్వాత పక్కన పెట్టండి సార్. అర్జెంటుగా మీ కార్యకర్తలు ఉన్నారు, ప్రతి సందులోనూ మీ కార్యకర్త ఉన్నాడు, ప్రతి చోట వాడు పట్టుకుని పోలీసులకి ఇవ్వండి, ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు. ఏ పోలీసుకు ఉండదో వాళ్ళ కుటుంబాలు లేవా?
లక్షకు ఒకటి తీసేయండి, పనికి మళ్ళీ ప్రతి దాంట్లో ఉంటారు. Correct. మతాల్లోను పూజారులు కూడా లేకపోతే మా మౌలీలు కూడా వచ్చిన వాళ్ళని ఏం దుర్మార్గం చేసేది చూసాం. అలాంటి వాళ్ళు ఏదో ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటారు, ప్రతి వర్గంలో దమ్మున్న వాళ్ళు కలిసి ఉన్నారు. ఏం చేస్తున్నారు చిత్తశుద్ధి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్గం కూడా చెప్తున్నాను. నేను విమర్శ చేయటం కాదు, విమర్శకి నిర్మాణాత్మక విమర్శ చెప్పి దయచేసి ఇది రేవంత్ గారికి పంపించండి, చంద్రబాబు నాయుడు గారికి పంపించండి, రైట్, తప్పు. వీడియో పంపించండి, మీరు ట్యాగ్ చేయండి, లేదా పెట్టండి, నేను పెడతాను, ఇద్దరికి పెడతాను, రైట్ రైట్ ప్రతిపక్ష నాయకులు కూడా పెడతాను. రైట్ సార్. నేను దయచేసి చెప్తున్నాను, కళ్యాణ్ బాబు గారికి కూడా పెట్టండి, బట్టి గారికి కూడా మీరు పంపించండి. నా రిక్వెస్ట్ ఏంటి, మీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక పోలీసుల కింద, మీరు అందరికి కొన్ని కార్యకర్తలకి ఇది కూడా చేస్తారు, ఉన్నమానండి. ఇంతమంది జనం వస్తే వాళ్ళు పారిపోతారు. ఎవడండి ఆడెవడో టొంగొట్టంగాడు, ఎవడాడు ఆఫ్రికా నుంచి ఎవడొస్తా అంట, వాడేమో దగ్గపేడలర్ అంట. ఎవ్రీ కామన్ మ్యాన్ ఇస్ ఏ పోలీస్ వితౌట్ యూనిఫామ్ సార్. అది నేను ఒప్పుకున్నాను. అంతదాకా కనీసం ఏళ్ళ కార్యకర్తలు అయితే అదే సార్ నేను అంటుంది, అలా చేయాలి అంటున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పిన కార్యకర్తలకైతే ఇంకా రెస్పాన్సిబిలిటీ మోర్ వీళ్ళ పార్టీలు కదా, ప్రజల కోసం పనిచేస్తా ఉంటున్నారు కదా, అది చేయండి. పెంచేలే గారి లాంటి వాళ్ళని ప్రతి పాఠశాల చూపించండి. ఇలాంటి వాళ్ళ అవసరం, ఇలాంటి గొప్ప వాళ్ళని వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉన్నతంగా నిలబెట్టండి. వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇలా జరిగినా సరే ఈ రాష్ట్రం కాదు, ప్రజలందరూ అండగా ఉంటారని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూశాను. వాళ్ళు రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళని తిడతాం, ఏళ్ళని తిడతాం, వాళ్ళు తిట్టి వాళ్ళందరూ ఎవర్రా బాబు వీళ్ళందరూ ఒకసారి పెంచలే గారి మాట్లాడంటే 99.9% వామపక్ష వాళ్ళంట, ఎవరో మంచివాళ్ళే కానీ పెద్ద పెద్ద సంస్థలను ఎవరో విశ్లేషకులు వస్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. కానీ దీంట్లో గట్టిగా ఒకళ్ళిద్దరు తప్ప గట్టిగా స్పందించడం కనపడలేదు. విశ్వగురువు గారి శిష్యులు అంట, ఆ విశ్వగురువు గారి వాళ్ళ శిష్యులు దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఏం మాట్లాడినా ఏం మా పెంచలేగా ధర్మం అంటే ఆయన వామపక్ష సానుభూతి పడాడని చెప్పాము. మీకు కనపడడా? ఎంత అన్యాయం అండి. నేను చెప్తున్నాను, దయచేసి ఇష్యూ మీద, నేను సమస్య వ్యక్తుల మీద ఫోకస్ చేయలేదు. మనం చర్చ వల్ల ఇప్పుడు ఇదే చర్చ ఏదో అక్రమ సంబంధాలు పెడితే 30 లక్షల వ్యూస్, అదేదో పోగ్రి సినిమాలో షాజరు షిన్ అంటాడు, ఆ మీడియా నేను పెట్టరా, టైటిల్ పెట్టండి, వ్యూస్ అంటారు. మీరు అలా పెడితే 30 లక్షలు వ్యూస్ వస్తాయి, మీ ఆదానికి కూడా డబ్బులు వస్తాయి. కానీ సమాజం పట్ల మన బాధ్యత ఉండాలి ప్రసాద్ గారు. ఆ బాధ్యత ఎంతమంది చూశారని కాదు, నేను ఎంత 2019 తర్వాత అంత ముందు కంటే తీవ్రమైన ఉద్యమం చేసిన మీడియా చూపించలేదని ఒకరు తప్పట్లేదు. ఎప్పుడు కాడి పడలేదండి. మనం సేవా కార్యక్రమాలు కూడా చేస్తానే ఉన్నాను. నేను రాష్ట్రం అంతా, మీకు తెలుసు, జనాలు ఎవరికి తెలియదు, అదొకటి నేను ప్రతి అడ్డం తీసుకోను. వేలాది మంది ట్రైబల్ పీపుల్కి, ఒరిజినల్ ఆదివాసీలకి ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకునే టైం ఎన్నో చేసాం. మన ఇద్దరం మాట్లాడుకునే ఈ టైం కూడా ఎక్కడో చోట రాష్ట్రంలో మంచినీళ్ళ మజ్జిగ లేదు, ఏదన్నా ఏదో కార్యక్రమం నా తరఫున చేస్తానే ఉన్నాను. నా చిన్న స్థాయిలో అయినా సరే నేను చేస్తానే ఉన్నాను. నమస్కారం.